ఇంకొక వార్త, గ్రీన్కో ప్రాజెక్ట్ అద్భుతం. గ్రీన్కో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఒకే చోట సోలారు, విండు, జల విద్యుత్ కేంద్రాలు మోడీ బాబు నాయకత్వానికి నిదర్శనం. సీఎం చంద్రబాబు ప్రగతిశీల విధానాలే కారణం వల్ల ఈ గ్రీన్కో ప్రాజెక్ట్ వచ్చిందంటే ఈ దేశానికి గర్వకారణం అంట. గ్రీన్కో ప్రాజెక్ట్ అనేది ఎవరు తీసుకొని వచ్చారు? గ్రీన్కో ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ప్రాజెక్టు, ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటిది. 2022 మే 17వ తారీఖున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఓరోకల్లు మండలం గుమ్మితం తండాలో సౌర పవన హైడల్ విద్యుత్కు సంబంధించి 20,000 మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి లక్ష్యంతో దాన్ని ప్రారంభించారు. అది ప్రారంభించేటప్పుడు ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుంది, ఆ కొండలను తొలిచేస్తున్నారు, గ్రీన్కోకు దోచిపెట్టేస్తున్నారు. గ్రీన్కో అంటే చలమలశెట్టి సునీలు, చలమలశెట్టి అనిలు. చలమలశెట్టి సునీల్ అంటే కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి. సో అందుకని చెప్పి ఇది దోచేస్తున్నారని చెప్పి మీరే రాశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అటవీ భూములు ఏదో మొత్తం ధ్వంసం అయిపోయినాయి అని చెప్పి ఆయన విచారణ కూడా చేపట్టి వెళ్ళొచ్చాడు. స్వయంగా వెళ్ళొచ్చినాక అక్కడ చూడంగానే ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. పూరి ఇట్లాంటి ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా, నేను జీవితంలో చూడలేదు ఇట్లాంటి ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన సినిమాల్లో కూడా ఎప్పుడు సెట్టింగ్లో కూడా చూడలేదంట, అట్లాంటి గ్రాఫిక్స్లో కూడా. అంత అద్భుతంగా అక్కడ కట్టారు ప్రాజెక్టు అని చెప్పి ఆయన కితాబ్ ఇచ్చాడు, సెల్ఫీ కూడా దిగొచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు ఈయన కేంద్ర మంత్రి పోయాడు. ఈయన కొద్దిగా చెప్పాలి కదా ఆడున్న అధికారులన్నా, లేదంటే అసలు ఆయన అన్నాడో మరి వీళ్ళు రాశారు ఈ పత్రికల్లో, ఎందుకంటే అది తెలియదు కదా క్లారిటీ. చంద్రబాబు ప్రగతిశీల విధానాలే కారణం అంట. ఊరి ప్రగతిశీలను వారయ్యో, ఏం ప్రగతిశీల విధానాల కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ గ్రీన్కోకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది, కేంద్ర మంత్రి తెలుసుకోవాలి. మీలాంటి వాళ్ళందరూ కేంద్ర మంత్రులుగా ఉంటే ఈ దేశం ఇంకా ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అంటానికి ఇది ఒక నిదర్శనం కదా.